ఈయన కూడా ఈయన వరకు ఈయన క్యాంపెయిన్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని ప్రకారం. ఇక ఆ తర్వాత నాగబాబు గారు కావచ్చు, నాగబాబు గారి సతీమణి కావచ్చు, నాగబాబు గారి కొడుకు వరుణ్ తేజ్ కావచ్చు, సాయి ధరమ్ తేజ్ కావచ్చు, హైపరాజీ కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలామంది వచ్చి ఏ నియోజకవర్గంలో ఎంత క్యాంపెయిన్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారు తిరిగింది చాలా తక్కువ నియోజకవర్గంలో, కానీ అవుట్ సైడర్స్ సినిమా వాళ్ళు, సీరియల్ నటినట్లు వీళ్ళంతా కూడా వచ్చి సుడిగాలి సుధీరు, రామ్ ప్రసాద్, అదేవిధంగా హైపరాది, జబర్దస్త్ టీమ్స్, సీరియల్ టీమ్స్ ఇవన్నీ కూడా వచ్చి కొన్ని రోజుల పాటు అక్కడే వాళ్ళు ఉండి ఆ నియోజకవర్గం అంతా తిరిగి పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం అహర్నిశలు పనిచేశారు. అదేవిధంగా కొంతమంది ఎన్ఆర్ఐలు అసలుకి ఎవరెవరు వస్తారు, ఈ మాట నేను చెప్పింది కదా, వర్మ గారే చెప్పారు. ఏం చెప్పారు, కొంతమంది ఎన్ఆర్ఐలు వస్తారు, ఇక్కడికి వచ్చేసి మేము పనిచేస్తామండి ఈ విలేజ్ వరకు లేదా ఈ మండలం వరకు, సో ఈ మండలం మేము చూసుకుంటామండి, మొత్తానికి మేము క్యాంపెయిన్ చేసి వెళ్తామండి అని చెప్పేసి చెప్పడం, చేసుకోవడం, వెళ్ళడం.